చదవడానికి టైం లేనప్పుడు ఇది చదివితే 3 సార్లు విష్ణు సహస్రనామ చదివిన పుణ్యం వస్తుందని చెప్పి వ్యాఖ్యాత ఏవికే సుజాత గారు చెప్తోంది. ఈ మాట పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పాడు ఈ మాట. కాబట్టి రామ పద్యాలు వినిపించినటువంటి మీకు పాదాభివందనం చేస్తున్నామండి. తప్పకుండా 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 పెద్దలు వచ్చారు. మనకి వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు కుమ్మరి శాలివాహన పురుషోత్తం గారు విచ్చేశారు. అలాగే శంకర్రెడ్డి గారు వస్తున్నాడు, పేరు తెలుసుకొని చెప్పయ్యా. పెద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, జగ్గిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వచ్చేశారు. కళాకారులందరినీ కూడా, అతిథులందరినీ కూడా పూర్ణ కుంభంతో ఆహ్వానిస్తున్నారండి. మంగళవాద్య కళాకారులందరూ కూడా విచ్చేస్తున్నారు. వాళ్ళని మన ఎఫ్డిసి చైర్మన్ శ్రీ పోసాని కృష్ణమురళి గారు విచ్చేశారు. వారిని సాదరంగా సప్రశయంగా సభక్తిపూర్వకంగా పూర్ణ కుంభంతో మేళ తాళాలతోటి చక్కని పండుగ వాతావరణంలో, అలాగే మన ఎండి గారు శ్రీ విజయ్ కుమార్ రెడ్డి గారు విచ్చేశారు. వారిని కూడా పెద్దలందరూ వెళ్ళి మేళ తాళాలతోటి పూర్ణ కుంభంతో స్వాగతం పలికి తీసుకొస్తున్నారండి. మన ఎఫ్డిసి మేనేజర్ శ్రీ అఫీషియల్స్ శేషసాయి గారు, ఎండి గారు విజయ్ కుమార్ రెడ్డి గారు, అలాగే చైర్మన్ గారు ఎఫ్డిసి చైర్మన్ శ్రీ పోసాని కృష్ణమురళి గారు, కళాకారులందరూ కూడా కళకళ మిలమిల తడతడ గలగల ఒక ఏరులా సెలయేరులా విచ్చేస్తున్నారండి. చక్కని వేషధారణతో కళాకారులందరినీ పూర్ణ కుంభంతో స్వాగతం పలుకుతున్నారు. వాళ్ళకి ఎంత సముచితమైన గౌరవం మర్యాద ఇస్తున్నారో చూస్తే మనకి ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళందరూ శివుడి వేషం, ఆహా విప్రోత్తములు, పండితులు, నారదుల వారు, శివ భటులు, మునులు, మాతలు, भिर्जुष्टमैरोनुषिक्तं दमेन्द्र विष्णोरनुसञ्जरेम नागस्य रुष्टमभिसंवसानो वैष्णवीं लोकहिमादयन्तां कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गः प्रचोदयात्। नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदा श्रीमन्महादेवाय नमः। आशिस्शानो वृषभो न युद्धो घनाघनः क्षोभनश्चर्षणीनां सङ्क्रन्दनो न विषयेकवीरशतको सेनाजयत्साकमन्द्रः उद्दीप्य स्वजातवेदोपघ्ननिरुतिं मम पशोगश्च मह्यमावह जीवनं च दिशो दिशा। दीपं ज्योतिपरब्रह्मा दीपं ज्योतिपरायणो दीपेन साध्यते सर्वं दीपराजा नमोस्तुते। स्वस्ति तुष्टिम् अवधारय। ॐ आसस्तिशानो वृषभो न युद्धो घनाघनः क्षोभनश्चर्षणीना తదుపరి విప్రోత్తముల వేద ఆశీర్వచనం పూర్ణ కుంభంతో ఆహ్వానం పలికారు. మీరు చెప్పండి. మరి పూర్ణ కుంభంలో భూగోళానికి ప్రతీక, అందులో సకల చరాచర జలాలు, ఔషధి వృక్షాలు, దివ్య క్షేత్రాలు అన్నీ ఉంటాయి. అలాంటి పూర్ణ కుంభంతో కళాకారులని తీసుకురావడం అనేది చాలా అద్భుతం, అపురూపం, అద్వితీయం, అజరామరమైనటువంటి సంఘటన అని చెప్పి తెలియజేస్తూ
మరి విప్రోత్తముల యొక్క వేద ఆశీర్వచనం కూడా వారికి లభించింది. ఈరోజు తొలి ఏకాదశి. ఈ పర్వదినాన్ని మనందరం కూడా ఇక్కడ పండుగల వాతావరణంలో ఎఫ్డిసి వారి యొక్క ఆధ్వర్యంలో గౌరవ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారండి. కళను అర్చించి, జపించి, ఆరాధించి, తపించి, పలకరించి, పరవశించి, పులకరించి, కళకి పట్టం కట్టి, పెద్దపీట వేసి, అగ్రతాంబూలం ఇచ్చి కళాకారులందరూ కూడా విచ్చేశారు.